అప్పుడు అందరూ పరిగెత్తుకొచ్చారు. ఏంటి సార్ అంత యాక్యురేట్గా ఎలా చెప్పారండి? జోస్యం నేర్చుకున్నారా? చిలక జోస్యమా, ఎలక జోస్యమా, పిలక జోస్యమా, ఎట్లా చెప్పారు? బాబు ఏ జోస్యం రాదు, నేను బైబిల్లో రాశాడు. యేసు రాకకు ముందు ఇజ్రాయెల్ మీదికి రష్యా, జర్మనీ కలిసి దండెత్తుతాయి అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. ఒకసారి ప్రసంగం చేశాను నేను. రష్యా, జర్మనీ సైనిక మిత్ర దేశాలు అవుతాయి, రెండూ కలిసి ఇజ్రాయెల్ మీదకి వెళతాయి. ఆ తర్వాత యేసు వస్తాడని ప్రసంగం చేశాడు. ఒక ఆయన ముందుకొచ్చి అడిగాడు, జర్మనీ అన్నావు బాబు, నీకు తెలియనట్టుంది, రెండు జర్మనీలు ఉన్నాయి, ఈస్ట్ జర్మనీయా, వెస్ట్ జర్మనీయా, ఏది? తూర్పు జర్మనీయా, పశ్చిమ జర్మనీయా? నీ బైబిల్కు తెలియనట్టుంది అని వెటకారం చేశాడు. నేను చెప్పాను, అనవసరంగా మాట్లాడి నువ్వు పిచ్చోడు కావద్దు. బైబిల్లో జర్మనీ అనే మాట గోమెరు అని రాయబడి ఉంది. అంత్యకాలములో యేసు రాకముందు జర్మనీ, రష్యా ఒకటవుతాయి అని చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఈనాడున్న రెండు జర్మనీలు ఏకము కాబోతున్నాయి. ఇది బైబిల్ ప్రవచనం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు అయ్యాక ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీలకు మధ్య ఉన్న బెర్లిన్ గోడ కూల్చివేశారు. రెండు జర్మనీ ఈనాడు ఒక జర్మనీ అయిపోయింది. యేసు వస్తున్నాడు, కలలు కనకండి, ఏదో వీళ్ళు అట్ట చెప్పుకుంటారులే అని. అట్లా ఓవర్ కాన్ఫిడెంట్గా పోయినప్పుడే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? ఏం కాదులే పోయినప్పుడు అయ్యేదే యాక్సిడెంట్. అవుతుందని పోయినప్పుడు అయ్యేది యాక్సిడెంట్ కాదు, అది ఆత్మహత్య ప్రయత్నం. యేసును గూర్చిన వార్తను తక్కువ అంచనా వేయకండి, ఈజీగా తీసుకోకండి. అందుకే చెప్పాడు, సత్యమహం గంభీరః అంటే నేను సత్యమును గంభీరుడనై ఉన్నాను, నన్ను మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, కాస్త సీరియస్గా తీసుకోమంటున్నాడు. నేనే సత్యమును అన్నాడు యేసయ్య. వేదాల్లో కూడా ఆయన పేరు సత్యమే. ఆయన వస్తాడు. ఆయన రాకముందు రష్యా కూలిపోతుంది. నేను ఇప్పుడు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, అమెరికా కూడా పతనం అయిపోతుంది. కనీసం ఆ వార్త మీరు న్యూస్ పేపర్లో చూసినప్పుడన్నా బాప్తిస్మాలకు రండి, రెడీగా ఉంటాను, బట్టలు తడుస్తాయి కనుక పొడి బట్టలు తీసుకొని రండి. అమెరికా పతనం అయిపోతుంది. ఆ తరువాత ఇరాన్, జర్మనీ, రష్యా, లిబియా ఇవన్నీ కలిసి సైనిక కూటమిగా ఇజ్రాయేల్ మీదకి దండెత్తుతాయి. నా యుగాంతం గ్రంథం చదవండి. నా గొప్ప కాదు, భవిష్యత్తు నెరిగిన దేవుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు 2:28లో చెప్పాడు, రాబోవు కాలమున జరగబోవు దానిని దేవుడు ముందుగా బయలుపరిచాడు. మర్మములను బయలుపరచగల దేవుడు ఆకాశమందున్నాడు. ఆ దేవుని స్నేహితుడు ఒకడు దానియేలు భూమి మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎందుకు? జర్మనీలో ఒకటి కావడం, రష్యా కూలిపోవడం, అమెరికా బలహీనపడి ఎందుకు అనుకున్నారు? ఈనాడు అమెరికా భయపడుతోంది. హిరోషిమా, నాగసాకిల మీద మేము ఆటం బాంబు వేసినందుకు జపాన్ పగ తీర్చుకుంటుందేమోనని ఇవాళ అమెరికా ఎవరికీ భయపడదు, జపాన్కు తప్ప. అండ్ జపాన్ హ్యాస్ దట్ కెపాసిటీ. బిన్ లాడెన్ గారు చెప్పాడు, అంతం కాదు ఇది ఆరంభం, ఇంకా అనేక సార్లు దాడి చేయబోతున్నామని. ఒక అగ్రరాజ్యం ఇన్ని సంవత్సరాలు ఒక ఉగ్రవాదిని పట్టుకోలేకపోయింది. ఎంత సిగ్గుచేటండి. ఇంకా బిన్ లాడెన్ క్షేమంగా బ్రతికే ఉన్నాడు. వాడు అన్నాడు, ఇంకా చాలా చేస్తాను, నన్ను మీరేం పట్టుకోలేరు అన్నాడు. అమెరికా వాడిని పట్టుకోలేకపోయింది. ఎక్కడుంది? ఇన్సెక్యూరిటీ, భయం గుప్పిట్లో బ్రతుకుతోంది అమెరికా. అటు బిన్ లాడెన్ భయం, అరబ్ ఉగ్రవాదుల భయం, ఇటేమో జపాన్ భయం. అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బణం ఉంది, రూపాయి విలువ తగ్గిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
అమెరికా పతనం ఆరంభం. ఇజ్రాయెల్ పక్షంగా రష్యా కూటమితో యుద్ధం చేస్తాడు. వడగండ్ల వాన, భూకంపము, తెగులు పుట్టించుట ఇత్యాది ఆయుధాలు, దేవుని ఆయుధాలు. లక్షల మంది సైనికులు వచ్చి ఇజ్రాయెల్ పొలిమేరల్లో పీనుగల కుప్ప అయిపోతారు. ఆ తరువాత వస్తాడండి వీరభోగ వసంతుడు. వస్తాడు, భక్త సమాజాన్ని తీసుకుపోతాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇద్దరు ఏకమవుతారు కనుక కల్కి అవతారముగా తిరిగి వస్తారు. ఆనాడు గుర్రం మీద వచ్చే వాళ్ళలో నేనుంటాను, నువ్వు కూడా ఉండాలని మీకు సువార్త చెబుతున్నావు. అమెరికా మతం కాదు, అర్ధనారీశ్వరుడి భార్యలో నువ్వు ఒక భాగానివి కావాలని సువార్త చెబుతున్నాం. వీళ్ళు అలాగే చెప్పి వీళ్ళందరినీ క్రైస్తవులను చేసి మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళని తెచ్చి ఇక్కడ పరిపాలన పెట్టాలనుకుంటున్నారు అట. ఇది ఒక తెలివి తక్కువ సిద్ధాంతం. ఆ మాట దద్దం ఎవడో వాడిని ఫోటో ఇస్తే మా ఇంట్లోనే పెట్టుకుంటాం. అందరిని క్రైస్తవులను చేసి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు. అంత బాధ ఎందుకంటే 2 హైడ్రోజన్ బాంబులు ఇస్తే అయిపోయేది దానికి. ఇప్పుడు ముక్కేదంటే ఇలా చూపెట్టు, అలా అంత చుట్టేందుకు, ఇదిగో అని చూపెట్టొచ్చుగా. ఒకప్పటి కాలం కాదు ఇది. ఒక 2 హైడ్రోజన్ బాంబులు వేస్తే నార్త్ అండ్ సౌత్ ఇండియాలో మొత్తం సమమైపోతుంది. ఆడొచ్చి మెల్లగా ఏలుకోవచ్చు. ఎందుకు ఈ గోల? సువార్త ప్రకటించడం, మీరేమో గ్రాహం స్టేన్స్ని చంపడం, ఇక్కడ ఐజక్ రాజుని చంపడం, డానియల్ రాజుని చంపడం, వరంగల్లో ఆయన పేరేంటి వెంకట్రావు, ఆయన పేరు ఆయన్ని చంపడం. నన్ను కొట్టారు, దొంగసాటుకు వచ్చి కొట్టు, ముందుకు వస్తే చూపించేవాడిని. అప్పుడు మేము వేరే, ఇక్కడ మేము వేరే జాతి కదా, వేరే బ్రీడు, డైనోసార్లు లాగా. తెలిసినట్టు కొట్టినప్పుడల్లా పోలీసు కేసు పెట్టాము, జైలుకు పంపించాం, మర్యాద చేసి మళ్ళీ నూనె రాసి ప్రార్థన చేసాం. అది వేరే సంగతి. ఎందుకు ఇంత బాధ? దెబ్బలు తినడము, బాధలు ఎందుకు? ఇంగ్లీష్ వాళ్ళని తేవడానికి కాదు బాబు. ఆ ఇంగ్లీష్ వాళ్ళే భ్రష్టులు అయిపోయారు. బ్రిటన్లో మొన్న ఒక సర్వే చేశారు. అక్కడ ఉన్న పాస్టర్లలో, మత గురువుల్లో 100కి 60 మంది యేసు కన్యకు పుట్టాడని నమ్మడం లేదు. 100కి 60 మంది యేసు మళ్ళీ వస్తాడని నమ్మడం లేదు. 100కి 60-70 మంది ఎర్ర సముద్రం చీలింది అద్భుతాలైనా నమ్మడం లేదట. బ్రిటన్లో మొన్న పేపర్లో వేశాడు, సర్వే చేశాడు. వాళ్ళది కాదు యేసు మతం. యేసును గూర్చిన వార్త ఆంగ్లేయులది కాదు, అమెరికా వాళ్ళది కాదు. యేసును గూర్చిన వార్త ఋగ్వేదములోనిది, సాంవేదములోనిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అంటారు, ఆ తెలివుడికి అంత తెలివెక్కడిదిరా? మన వేదాల్లో నుంచి టెక్నాలజీ ఎత్తుకుపోయి వాడు ఆటం బాంబులు, రాకెట్లు తయారు చేసుకున్నాడు. మరి వాడు ఎత్తుకుపోకముందు మనం ఎందుకు చేసుకోలేదు రాకెట్లు అంటే? అప్పుడు అదేంటి మనకు ఐడియా రాలేదులే. ఎందుకు రాలేదు నీకు ఐడియా? బాబు వాడు ఎత్తుకుపోయాడు నిజమే, ఎత్తుకుపోయింది రాకెట్లు కాదు బాబు. మన వేదాల్లోని ఆది సంభూతుడిని ఎత్తుకుపోయి గోచిగుడ్డ గతి లేనోడు అగ్రరాజ్యం అయ్యాడు. ఇప్పుడు మనం గోచిగుడ్డ కాడికి వచ్చాం. మన దేవుణ్ణి ఎత్తుకుపోయి వాడు బాగుపడ్డాడు. వేదాల్లోని దేవుణ్ణి మనం వదిలేసి మనం పతనమైపోయాం. మన వేదాల్లోని దేవుణ్ణి ఎత్తుకుపోయి అమెరికా బాగుపడింది, ఇంగ్లాండ్ బాగుపడింది. ఆయన్ని మళ్ళీ భారతదేశంలోకి తెచ్చుకుంటే మన దేశం అగ్రరాజ్యమై అమెరికాకు, ఇంగ్లాండ్కు అప్పులు ఇస్తుంది. ఆ రోజు రావాలి. భారతదేశం అగ్రరాజ్యం కావాలి. వేదముల్లో ఉన్న దేవుణ్ణి మనం నమ్మాలి, వేదాలను గౌరవించాలి. భారతీయులు వేదాలు చదవాలని మేము ఈ ప్రచారం చేస్తున్నాం. మీరందరూ నమ్మాలని మాకు ఆశయం లేదని చెప్తే నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. నేను నిన్నే చెప్పా, సత్యం చెప్పాలి, బాధ్యత ఉంది కనుక చెప్తున్నా. చాలామంది నమ్మకపోతేనే నాకు సంతోషం. ఎక్కువ మంది నమ్ముతారేమో అని కొంచెం దిగులుగానే ఉంది. నమ్మకపోతే బాగుండనే ఉంది. ఎందుకో తెలుసా?
అన్నీ తెలిసిన వాళ్ళుగా నరకానికి వెళ్ళాలో పరలోకానికి రావాలో ఆలోచించుకుంటారు మేధావులు, వాళ్ళ ఇష్టం. పరలోకానికి వెళ్ళాక దేవుడు ఆది సంభూతుని భార్యకు భక్త సమాజానికి రాజ్యము ఏలుకోమని రాజ్యం ఇస్తాడట. 100 కోట్ల మంది నమ్మారనుకో, నా రాజ్యం చిన్నదైపోతుంది, అందరికీ పంచి ఇవ్వాలి. ఎవరు నమ్మలేదనుకోండి, మొత్తం రాజ్యం అంతా ఒక్కడిని ఏలుకుంటా, ఎట్లాగో రక్షణ పొందానుగా. కాబట్టి అందరినీ నమ్మాలి, కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ ఎందుకండి బాబు? కన్వర్ట్ మిమ్మల్ని చేస్తే నాకేం వస్తుంది? ముందే రొంప చేసి ఉన్నాను, అందరికీ బాప్తిస్మాలు ఇస్తే ఇంకా రొంప ఎక్కువైపోతుంది, ఎందుకు నాకు ఆ బాధ? అందరినీ కన్వర్ట్ చేయాలని యావ మాకేమీ లేదు, కన్వర్ట్ కావద్దని చెప్తున్నా. కానీ మీ అభిప్రాయం తప్పు. యేసు అమెరికా వాళ్ళ దేవుడు అనే అభిప్రాయం తప్పు. యేసు ఆంగ్లేయుల దేవుడు అనే అభిప్రాయం తప్పు. యేసు కులం తక్కువ దేవుడు అనే అభిప్రాయం తప్పు. ఈ మత ప్రచారం ఒక వ్యాపారం అనే అభిప్రాయం తప్పు. యేసు ఋగ్వేదములోని దేవుడు అనే అభిప్రాయం ఒక్కటే వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మండి, నమ్మకపోండి, సత్యం చెప్పాను. ఇప్పుడు నమ్మకపోయినా యేసు వచ్చినప్పుడు నమ్మక తప్పదు. అప్పుడు నమ్మటం ఎలాగుంటుందంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ముందే ఆకులు పట్టుకొని గిన్నె దింపాలి పొయ్యి మీద నుండి, చెయ్యి కాలదు. అమ్మ చెప్పింది, అమ్మాయి అన్నం ఉడికినట్టు దింపమ్మా, కాస్త ఆకులు పట్టుకో, చేతులు కాలుతాయి అంటే, ఎందుకులే ఏం పర్లేదమ్మా, నాకు తెలుసుగా, చాకచక్యంగా దింపుతాను అని పోయి పట్టుకుంది, చురుక్కుమని కాలింది. అబ్బా అంటుంది. ఏమిటి చెయ్యి కాలిందమ్మా, ఆకులు పట్టుకోమని చెప్పాను కదే పిచ్చి ముఖమా, ఇప్పుడు పట్టుకుంటే ఆకులు అప్పుడు వెతుకుతుంది. ఏం లాభం? కాలిన తర్వాత, బొబ్బలెక్కిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎలాగ ఉంటుందో, యేసు వచ్చాక ఓహో నువ్వు నిజమే అన్నమాట, ఆ ఎర్రటయ్యోడు చెప్పింది కరెక్టే అని ఇప్పుడు నమ్ముకుంటాను. బాప్తిసం ఇస్తావా అంటే, బాప్తిసం ఇస్తాను, నీళ్ళలో కాదురా బాబు, అగ్ని సరస్సు, అగ్నిగంధకముల సరస్సులో బాప్తిస్మం ఇస్తాడు. మాకెందుకు వచ్చిన బాధ అండి? నమ్మండి, నమ్మకపోండి. నమ్మితేనేమో ఆస్తి పంచిస్తాం. అందరూ నమ్ముకొని రక్షణ పొందితే నాకు సంతోషం. నా అన్నయ్య, నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి అగ్నిగుండంలో పడొద్దని నాకు ఆశ. అందరూ నమ్మితే నాకు సంతోషం. నమ్మకపోతే సీక్రెట్గా డబల్ సంతోషం. వీడి రాజ్యం కూడా నేనే ఏలుకోవచ్చని. ఒక తండ్రికి 100 ఎకరాల భూమి ఉంది, పంచిస్తాను రారా అన్నాడు. 5 కొడుకులు ఉన్నారు. 5 వస్తే ఒక కొడుకు 20 ఎకరాలు, ఒక 3 రాలేదు. ఈ ఇద్దరికి లాభమా నష్టమా? 3 రాలేదు ఆస్తి పంపకాలకి, ఇద్దరికి లాభం. అందరూ వస్తే 20 ఎకరాలే వస్తాయి. 3 రాలేదు కాబట్టి ఒకడు 50 ఎకరాలు వస్తాయి. అది ఇక్కడ పిక్చర్. యేసు వస్తాడు, నాకు రాజ్యం ఇస్తాడు. అందరూ వస్తే కలిసి అందరం రాజ్యం వేలుకుందాం. వద్దంటే నీ ఇష్టం. ఏదో బలవంతం మతం మార్పిడ్లు అట, బలవంతంగా మార్పితే లోపల అభిప్రాయం మారిపోతుంది ఏంటి? తప్పున్నారో తప్పు. ఎందరైతే యేసును అంగీకరిస్తున్నారో, వేదముల ప్రవచనములు చూసి, శాస్త్రీయ నిరూపణలు చూసి ఇష్టమున్నవాడు ఇష్టపూర్వకంగా నమ్ముకుంటున్నాడు. బలవంతంగా ఎవరు ఎక్కడ ఎవరిని మార్చలేదు, మార్చడం సాధ్యపడదు. ఎవడో ప్రలోభ పెడితే, డబ్బులు ఇస్తే మతం మార్చుకునేంత నీచులు భారతదేశంలో ఎవడు లేడు. ఉన్నోళ్ళందరూ న్యాయంగా ఆలోచించి ఆధారములను బట్టి నమ్ముకున్నారు. బలవంతం మార్పిళ్ళు జరుగుతున్నాయి అనే పచ్చి అబద్ధ ప్రచారం మానుకోండి. అబద్ధ ప్రచారాలు చేస్తే నరకపు మంటలు మీకోసం ఇంకా వేడెక్కుతాయి, జాగ్రత్త. సత్యం ఇది. నమ్మి బాగుపడితే సంతోషం. దేవుడు మీకు జ్ఞానోదయం కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఈ రాత్రి కాలము మీరు మాట్లాడిన వర్తమానము కొరకు నీకు వందనాలు. చివరి సభ కొంత ఆలస్యమైనా ఈ సభలు ఎలాగ ముగించబడినవో లోక చరిత్ర కూడా ఒక ముగింపుకు వస్తుంది అని మీరు చెప్పిన దివ్య సత్యము కొరకు నీకు వందనాలు. విన్న వాక్యమాలు ఫలింప చేయండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9177092230. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.